ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైనటువంటి నామంలో శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ వీడియోలో మనము బైబిల్ గ్రంథంలోని 22వ పుస్తకమైనటువంటి పరమగీతములు గ్రంథంను గూర్చినటువంటి పరిచయాన్ని నేర్చుకుందాం. మంచిది. మొదటిగా మనము పరమగీతములు అన్న మాట గల అర్థాన్ని తెలుసుకుందాం. హిబ్రూలో షిర్ హెషిరిమ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ మాటకు రెండు అర్థాలు ఇంగ్లీష్లో మనకు ఉన్నాయి. క్యాంటికల్ ఆఫ్ క్యాంటికల్స్ అనగా క్యాంటికల్ అనే మాటకు కీర్తన, పాట, గీతము, రాగం అనేటువంటి అర్థాలను కలిగి ఉంది. అలాగే రెండోదిగా సాంగ్ ఆఫ్ సాంగ్స్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ మాటకు పాట యొక్క పాటలు అని అర్థం. గ్రీక్లో షియర్ హెషిరిమ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ మాటకు ఇంగ్లీష్లో సాంగ్ ఆఫ్ సాంగ్స్, పాటల పాట లేదా పాట యొక్క పాటలని అర్థం. ఇంగ్లీష్లో సాంగ్ ఆఫ్ సాల్మోన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ మాటకు సొలొమోను యొక్క పాటలు అని అర్థం. తెలుగులో పరమగీతములు అనే మాటకు మరొక పదం శ్రేష్టమైన గీతములు. ఈ పుస్తకమును రచించినది రాజు అయినటువంటి సొలొమోను. ఈ పుస్తకమును రచించినటువంటి కాలము క్రీస్తు పూర్వము 965 నుండి 930 మధ్యకాలంలో రాసి ఉండొచ్చని పండితుల యొక్క అభిప్రాయం. ఈ పుస్తకమును రచించినటువంటి స్థలము యెరూషలేము. ఈ పుస్తకంలో గల మొత్తం అధ్యాయములు 8 అధ్యాయములు. ఈ 8 అధ్యాయములో గల మొత్తం వచనములు 117 వచనములు. ఈ పుస్తకంలో గల పెద్ద అధ్యాయము 12వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 17 వచనములు కలవు. ఈ పుస్తకంలో గల చిన్న అధ్యాయము 3వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 11 వచనములు కలవు. ఈ పుస్తకంలో గల మూల అధ్యాయము 1వ అధ్యాయం నుండి 8 అధ్యాయములు. ఈ పుస్తకంలో గల మూల వచనములు 6వ అధ్యాయము 3వ వచనము, 7వ అధ్యాయము 10వ వచనము, 8వ అధ్యాయము 7వ వచనము. ఈ పుస్తకంలో గల మూలవాక్యము ప్రేమ. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశము క్రీస్తులో సహవాసం. ఈ పుస్తకంలో గల ముఖ్యమైన వ్యక్తులు సొలొమోను, షోలమతి. ఈ వీడియో మీ ఆత్మీయ జీవితాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.